రేవంత్ సర్కార్ రెండోసారి సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందనే టాక్ వినిపిస్తోంది. బడ్జెట్ కు ముందు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఇందులో బడ్జెట్ ని ఆమోదించారు. ఉదయం 11:02 డిప్యూటీ సీఎం తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ని అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అలాగే అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శాసనమండలిలో బడ్జెట్ ని ప్రవేశపెడతారు. ఈసారి సుమారు 3,10,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. సంక్షేమం, అభివృద్ధి మేళవింపుగా కేటాయింపులుంటాయని టాక్ వినిపిస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, 6 గ్యారంటీలు, ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణతో పాటు మూసీ పునరుజ్జీవానికి అవసరమైన నిధులు ఈ బడ్జెట్లో కేటాయించనుంది ప్రభుత్వం. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 14వ రోజు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాలతో శాసనసభ ప్రారంభమైంది. ఇవాళ సభలో రెవెన్యూ భూముల జీవో నంబర్ 55 వ్యవహారంపై అత్యవసర చర్చ జరగనుంది. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. అటు బడ్జెట్ ను ఆమోదించనుంది ఏపీ అసెంబ్లీ. ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు ఇవాళ ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాజధాని పనుల పునః ప్రారంభానికి ప్రధాని మోదీని స్వయంగా ఆహ్వానిస్తారు ఏపీ సీఎం. పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ కానున్నారు. మరికొన్ని గంటల్లో గేట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తో భేటీ కానున్నారు చంద్రబాబు. వేరువేరు రంగాల్లో ఏపీకి సహకారంపై రాష్ట్ర ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. వానాకాలం సన్నరకం వరికి బోనస్ విడుదల చేసింది. 1,200 కోట్ల విడుదల చేసింది ఆర్థిక శాఖ. వరి క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇవ్వనుంది ప్రభుత్వం. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలో జరిగిన హింసపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించాలని ఫిర్యాదు చేశారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియలో చట్ట ఉల్లంఘన, హింస జరిగిందని ఎన్నికల కమిషన్ కు తిరుపతి ఎంపీ ఫిర్యాదు చేశారు. ఎస్సీ ప్రజాప్రతినిధుల హక్కులను అణిచివేయడంతో పాటు బలవంతపు ఒత్తిళ్లు, అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు ఎంపీ గురుమూర్తి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది ఇంటర్పోల్. ఈ మేరకు ఇంటర్పోల్ నుండి తెలంగాణ సిఐడికి సమాచారం చేరింది. వారిని ఇండియాకి రప్పించేందుకు హైదరాబాద్ పోలీసులతో పాటు కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ కసరత్తు చేస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీకి సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నారు. వారిని అమెరికాలో తాత్కాలికంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రాజకీయ శరణార్థిగా పరిగణించాలని అమెరికా కోర్టులో ప్రభాకర్ రావు పిటిషన్ వేశారు. బెట్టింగ్ యాప్స్ పై కొనసాగుతోంది పోలీసుల దర్యాప్తు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారిపై పోలీసులు నిఘా పెంచారు. నిన్న రాత్రి పోలీసుల విచారణకి టేస్టీ తేజ హాజరయ్యాడు. యాప్ నిర్వాహకులపై ఆరా తీశారు పోలీసులు. ఎలాంటి నజరానా పొందారు అనే వివరాలు రాబట్టారు. ఇవాళ మరికొంతమందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. మనీ లాండరింగ్, హవాలా జరిగింది అనే కోణంలో ఈడీ కూడా విచారిస్తోంది. ఈడీ ఎంట్రీతో బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వారిలో ఆందోళన నెలకొంది. హన్మకొండ జిల్లా దేవన్నపేట వద్ద దేవాదుల 3వ దశ పనులు పరిశీలించి నిరుత్సాహంతో వెళ్లారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి. దేవాదుల 3వ దశ పనుల్లో భాగంగా పంప్ హౌస్ లో మోటార్ ఆన్ చేయడం కోసం వచ్చారు మంత్రులు. అర్ధరాత్రి వరకు కూడా పంప్ హౌస్ పనులు పూర్తి కాకపోవడంతో మోటార్లు ఆన్ చేయకుండానే వెళ్లిపోయారు మంత్రులు. చిత్తూరు జిల్లాలో భారీగా పోలీసు బదిలీలు జరిగాయి. పుంగనూరులో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్యని సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. పోలీసుల బదిలీలతో పుంగనూరు పోలీస్ స్టేషన్ ఖాళీ అయింది. సిఐఏ హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ కాగా అందరికీ బదిలీలు చేసి ప్రక్షాళన చేశారు. పుంగనూరు అర్బన్ పిఎస్ లో 20 మందితో పాటు పుంగనూరు నియోజకవర్గంలో 42 మంది పోలీసులకి బదిలీలు తప్పలేదు. చిత్తూరు జిల్లాలో 264 మంది పోలీసుల్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాకినాడ జిల్లా అన్నవరం చేరుకుంది సిఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ. మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు. నిన్న ఉదయం విశాఖపట్నం నుండి ప్రారంభమైన ర్యాలీ సాయంత్రానికి అన్నవరం చేరుకుంది. సిఐఎస్ఎఫ్ దళం ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. సిఐఎస్ఎఫ్ దళం కమాండెంట్ వినోద్ కుమార్ ప్రభాకర్ సారథ్యంలో ర్యాలీ కొనసాగుతోంది. సిఐఎస్ఎఫ్ ర్యాలీకి అన్నవరం దేవస్థానం ఈవో సుబ్బారావు గౌరవ వందనం పలికారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి ఏర్పడింది. ఆలూరు గ్రామ పంచాయతీకి ఎస్ఎస్ ట్యాంక్ నుండి 10 రోజులకు ఒకసారి నీటి సరఫరా చేస్తున్నారు. బాపురం, విరుపాపురం, చింతకుంట, హోలగుంద, నాగనదన,
హల్లి ఎస్ఎస్ ట్యాంకుల నుండి దాదాపు 68 గ్రామాలకి నీటి సరఫరా సరిగా జరగట్లేదు. దీంతో 37 గ్రామాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. పెరిగిన జనాభా లెక్కల ప్రకారం తాగునీటి స్థాయిని కూడా పెంచాలని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి డిమాండ్ చేస్తున్నారు. శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో 26వ రోజుకు చేరింది రెస్క్యూ ఆపరేషన్. గల్లంతైన మరో 7గురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఎండ్ పాయింట్ నుంచి నీటి ప్రవాహం ఇంకా కొనసాగుతోంది. టన్నెల్ లోపల మినీ జేసీబీతో తవ్వకాలు కొనసాగిస్తున్నారు. తవ్వుతున్న ప్రతి చోట భారీగా నీరు ఉబికొస్తోంది. ప్లాస్మా కట్టర్లతో టీబీఎం మెషిన్ శకలాలను కట్ చేయడానికి ఎక్కువ సమయం పడుతోంది. మహబూబాబాద్ జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. తొర్రూరు శివారులో పీడీఎస్ రైస్ తరలిస్తున్న లారీని సీజ్ చేశారు. కొత్తగూడెం జిల్లా నుండి మహారాష్ట్రకి బియ్యం తరలిస్తూ ఉండగా పట్టుకున్నారు పోలీసులు. 3 రోజుల క్రితం పెదవంగర దగ్గర 136 క్వింటాళ్ల పీడీఎస్ రైస్ ని సీజ్ చేశారు పోలీసులు. భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఆలయ ఈవో రమాదేవి. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో భక్తులకు స్వాగతం పలికే ద్వారాలను రంగులతో అలంకరిస్తున్నారు. గోదావరి కరకట్టపై రామాయణ కథని వర్ణించే బాపు బొమ్మలతో తీర్చిదిద్దుతున్నారు. ఉగాదికి బ్రహ్మోత్సవాలు ఆరంభం కానుండటంతో భద్రాచలం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు దేవస్థానం అధికారులు. సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రజాగరుడ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజాగరుడపై అలంకృతుడైన శ్రీవారు తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రేపు స్వామివారి బ్రహ్మ రథోత్సవం జరగనుంది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద రథంపై స్వామివారు ఆసీనులై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ప్రాచీన పుణ్యక్షేత్రాల్లో నిర్వహించే వీరభద్రస్వామి ఖడ్గాల క్రతువును భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు వేద పండితులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లీపూర్ గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున ఆలయ విగ్రహ ప్రతిష్ఠ జరుగుతోంది. వేద పండితుడు వినోద్ తన బృందంతో కలిసి ఉగ్రరూపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఆగమ సమయంలో టెంకాయలను శిరస్సు చేతులపై పెట్టి కత్తి కర్రతో కొట్టారు. అల్లూరి జిల్లా పాడేరులో మండు వేసవిలోనూ మంచు తెరలు కమ్ముకున్నాయి. మంచు తెరల మధ్య సూర్యోదయం చూపరులు కనువిందు చేస్తోంది. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత పాడేరు ఏజెన్సీలో వేడి వాతావరణం నెలకొంటోంది. ఏపీలోని 58 మండలాల్లో ఇవాళ తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉండనున్నాయి. ఏపీలోని కోస్తాలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. నిన్న నంద్యాల జిల్లా పెద్దదేవళాపురంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు జిల్లా ఉలిందకొండలో ఇదే స్థాయిలో తీవ్రత కనిపించింది. ఇక కడప జిల్లా ఖాజీపేట, ప్రకాశం జిల్లా దరిమడుగు, అనంతపురం జిల్లా నాగసముద్రం, అన్నమయ్య జిల్లా వత్తులూరులో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఛత్తీస్గఢ్ నుంచి ఉత్తర కర్ణాటక వరకు సముద్ర మట్టానికి కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది ద్రోణి. రాగల 2 రోజులు ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయని, ఆ తర్వాత 2 రోజులు ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ గరిష్టంగా నిజామాబాద్ లో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. నిన్న తెలంగాణలోని ఆదిలాబాద్, మెదక్, భద్రాచలం, మహబూబ్ నగర్, రామగుండంలో 39 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బెల్ట్ షాపులకి మద్యం రవాణా చేస్తున్న వాహనాల ముందు నిరసన చేపట్టింది డివైఎఫ్ఐ. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బెల్ట్ షాపులకి మద్యం వాహనాలను తీసుకెళ్తూ ఉండగా అడ్డుకున్నారు ఆందోళనకారులు. భూపాలపల్లి మద్యం వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి అక్రమంగా మద్యం తరలిస్తున్నారని ఆరోపించారు. అధిక ధరలకి మద్యం విక్రయిస్తూ ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బెల్ట్ షాపుల్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన చేస్తున్న డివైఎఫ్ఐ జిల్లా నాయకుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు పోలీసులు. ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు ఇళయరాజా. ప్రముఖ సంగీత దర్శకుడిని కలవటం ఆనందంగా ఉందన్నారు మోదీ. ప్రధానితో ఎప్పటికీ మరిచిపోలేని సమావేశం ఇది అన్నారు. సింఫనీ, వాలియంట్ సహా పలు అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించామన్నారు ఇళయరాజా.